నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. లవ్ జిహాద్ ఇదే అంశం పైన మనం ఇప్పటికే 10 కన్నా ఎక్కువ పాడ్కాస్ట్లు అయితే చేసినాము. అయితే ఈరోజు దీని గురించి మాట్లాడడానికి మన స్టూడియోలో బీజేవైఎం నుంచి మహేష్ అయితే మన స్టూడియోలో ఉన్నారు. అయితే లవ్ జిహాద్ గురించి మన అందరికీ తెలిసిందే. ఇదే లవ్ జిహాద్ ఇప్పుడు కొత్త పుంతాలు తొక్కి గ్రూమింగ్ జిహాద్ అనేసి వెస్టర్న్ మీడియాని కూడా కంపించేస్తుంది అనమాట. సో దీని గురించి మాట్లాడడానికి మహేష్ మనతో పాటు ఉన్నారు. మహేష్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. సో లవ్ జిహాద్ గురించి మేము రిఫ్లెక్షన్లో కొన్ని వరుస ఎపిసోడ్స్ అయితే చేస్తూనే ఉన్నాము. అంటే లవ్ జిహాద్ అసలు ఏంటి, లవ్ జిహాద్ని చాలామంది ట్రాష్ అనేసి అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి ఆన్సర్లు కూడా పక్కా ప్రూఫ్స్తోని ఇచ్చే వాళ్ళనే మనం ఇక్కడ తీసుకొస్తున్నాము, మాట్లాడిస్తున్నాము. అలానే మీ దగ్గర కూడా కొన్ని పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ లవ్ జిహాద్ని మీరు చాలా దగ్గర నుంచి చూసే ఉంటారనేసి అయితే నేను అనుకుంటున్నా. బట్ దాని గురించి మనం ఒకసారి డీప్గా వెళ్దాము. అయితే లవ్ జిహాద్ అనగానే మీకు ఫస్ట్గా ఏమనిపిస్తుంది? అసలు ఇది మీరు ఇప్పుడు లెఫ్ట్ లిబరల్స్ వీళ్ళ మధ్యలోనే అంటే కాలేజెస్లో, యూనివర్సిటీస్లో వాళ్ళతో ఫైట్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ అదే లెఫ్ట్కి సంబంధించిన మీ ఫ్రెండ్స్ దీన్ని ట్రాష్ అనేసి అనేస్తుంటారు. సో ఏంటి అసలు లవ్ జిహాద్ అనగానే మీకు ఫస్ట్గా ఏం గుర్తొస్తుంది? లవ్ జిహాద్ అనే పదం మీద మాట్లాడడానికే చాలామంది భయపడుతుంటారు. ఎందుకు భయపడుతుంటారు అంటే దానికి ఒక లవ్ అనేది మాత్రం యూజ్ చేస్తారు. ప్రేమ గుడ్డిది, ప్రేమ చెవిటిది, ఇట్లాంటివన్నీ చెప్పుకోవడానికి ఉంటాయి. కానీ ప్రేమ పేరు మీద జరుగుతున్నటువంటి ఒక జిహాద్ ఏదైతే ఉందో దీని మీద చాలా తక్కువ మంది మాట్లాడతారు. మీలాగా డేరింగ్ ఉన్న, డాషింగ్ ఉన్న వాళ్ళు మాత్రం తప్ప దీని పెద్ద మాట్లాడరు. ఎందుకంటే ఒక మాబ్ అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. లవ్ జిహాద్ అని పేరు అనగానే లవ్ జిహాద్ గురించి మాట్లాడడానికి ఒక మాబ్ తయారు ఉంటుంది అటాక్ చేయడానికి. బీయింగ్ ఏ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్గా వేర్ ఐఎమ్ స్టేయింగ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సోకాల్ సొసైటీ పాష్ కమ్యూనిటీగా చూసేట ఒక ప్లేస్లా, తర్వాత మేధావులు ఏదైతే సోకాల్డ్ ఏదో లిబరలిజం పేరు మీద, సెక్యులరిజం పేరు మీద మాట్లాడేటువంటి వాళ్ళ మధ్య రెగ్యులర్ తిరుగుతుంటాం కాబట్టి చెప్తా ఉన్నా. అదేవిధంగా చాలా సంవత్సరాలు ఒక స్టూడెంట్ ఫీల్డ్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నా. చాలా చోట్ల మనం ఎక్కడి గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలంగాణ గురించి మాట్లాడవచ్చు, మన హైదరాబాద్ గురించో చాలా చోట్ల ఈ ప్రేమ పేరు మీద హిందూ అమ్మాయిల్ని, దాంట్లో కొంచెం ఫ్యామిలీస్, వాళ్ళు ఎవరైతే కొంచెం మంచి ఫ్యామిలీస్ చూస్తారో ఇలాంటి వారిపైన టార్గెట్ చేస్తూ ఒక టైప్ ఆఫ్ లవ్ జిహాద్ అనేది వాళ్ళని ట్రాప్ చేయడము, పటాయించడము, అన్ని రకాలుగా చేయడము ఇవి జరిగేది. ఇంకా కొంచెం కిందికి వస్తే ప్రేమ పేరుతో ముందుగా గిఫ్ట్లు ఇవ్వడము, మామూలుగా మాట్లాడము, పరిచయం పెంచుకోవడము, ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఏ మతంలో ఉన్నావు, ఓకే మేము వీఆర్ వెరీ లిబరల్, వీఆర్ వెరీ సెక్యులర్, అల్లా అన్ని దేవుళ్ళు ఒకటే, అందరు దేవుళ్ళకు ఒకటే దేవుడు అల్లా, కాబట్టి మీరు ఏ దేవుడైనా పూజించుకోండి, కావాల్సిన ఇబ్బంది ఎలా అని చెప్పేసి మన అమ్మాయిల్ని ట్రాప్ చేసి తర్వాత పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఎక్కడో వాడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వాడే అనుకో, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఎస్ఆర్ సబ్ రిజిస్టర్ కాడ పెట్టాడు అప్లికేషన్, ఎక్కడో వేరే స్టేట్లో వేరే డిస్టిక్లో పోయి సబ్ రిజిస్టర్ రిక్వెస్ట్ పెడతారు, మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, కానీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తరఫు నుంచి ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మా పేరెంట్స్ తరఫు ఇష్యూస్ ఉన్నాయి, కాబట్టి మాకు వీళ్ళ పెళ్లి చేసుకోవడానికి డేట్ ఇవ్వండి పోయి అడుగుతారు. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏం చేస్తారు, యాజ్ పర్ లా ఓకే అని చెప్పేసి వాడు నోటీస్ పెడతాడు. ఆ నోటీస్కి ఎవరినో ఎక్కడో మేనేజ్ చేసుకోవడమో లేకపోతే ఇంకో చేసో నోటీస్ పెడతారు. ఆ తర్వాత ఓ డేట్లో పెళ్లి చేస్తారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏం జరుగుతుందని మనందరికీ కూడా తెలిస్తే చూస్తున్నాం. దానికి అనేకమైనటువంటి విట్నెస్లు ఉన్నాయి. మనం ఫ్రిడ్జ్ లోపల డీఫ్రీజ్ అయిపోయినటువంటి బాడీని చూసినాము, సూట్ కేస్ లోపల ఉన్నటువంటి బాడీస్ చూసినాము, తర్వాత డస్ట్బిన్లో చూసిన బాడీస్ చూసినాము, ఆ తర్వాత యాసిడ్ అటాక్స్ కావచ్చు, ఇట్లా రకరకాలన్నా. నేను ఏమంటే ఆ మిక్సీ లోపల మిక్స్ అయిపోయినటువంటి బాడీస్ చూసినాము. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లవ్ జిహాద్ కాదంటమా? ఇంకా అమ్మాయిలపై ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి, దాడులు కాదు, వీటిని కాదంటాం మనం? కాదడానికి లేదు. కానీ ఏంటంటే ఇది మాట్లాడితే ఎక్కడ వాళ్ళపైన బద్నాం వస్తుందో, లేకపోతే ఇది మాట్లాడితే ఎక్కడ ఆ కమ్యూనిటీ నుంచి దూరం అవుతామో, ఆ కమ్యూనిటీ ఓట్లు మాకు పడాయనో, ఆ కమ్యూనిటీ సింపతి మాకు రాదనో, లేకపోతే ఎక్కడ ఇది మేము మాట్లాడితే దేశభక్తులుగా మమ్మల్ని ఒక ముద్ర వేస్తారన్న భయం. దేశభక్తుడిగా ముద్ర పడడానికి యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. కానీ దేశ ద్రోహులుగా ఉండడానికి చాలామంది ఇష్టపడుతున్నారు కాబట్టి ఇలాంటివి చేస్తున్నారు. ఎక్కడ ఈ విషయం మాట్లాడితే మేమంతా హిందుత్వ యాక్టివిస్ట్ అయిపోతాం అంటారు. అరే హిందుత్వ యాక్టివిస్ట్ కావడం నీ జన్మ ఏమంటారు పూర్వజన్మ చేసిన ఒక కృతజ్ఞత కావచ్చు. నీకు కరేజ్ ఉండాలి హిందుత్వ యాక్టివిస్ట్ కావాలంటే. ఏదో మాట్లాడితే హిందుత్వ యాక్టివిస్ట్ కావు నువ్వు, నీకు కరేజ్ ఉంటే అవుతావు నువ్వు అప్పుడు. సో దీన్ని మాట్లాడలేరు. ఈరోజు ఈవెన్ స్టూడెంట్ పాలిటిక్స్లోనే ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోతున్నాయి. ఇంకా దాన్ని మనం మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ పట్టుకొస్తే మనం చూస్తున్నాం కదా, ఈరోజు తెలంగాణలో అధికారం ఉన్న పార్టీ
గతంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పెంచి పోషించినటువంటి ఒక ఇదే అపీజ్మెంట్ పాలిటిక్స్ కారణంగానే ఈరోజు భారతదేశంలో హిందూ అమ్మాయిలు మహిళలు అనేకమైనటువంటి ఈరోజు సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఢిల్లీకి సంబంధించిన పాలిటిక్స్ని మనం టచ్ చేద్దాము. అయితే అంతకన్నా ముందు స్టార్టింగ్లోనే మీరు మాబ్ అటాక్స్ అండ్ పాష్ యూనివర్సిటీ నుంచి వచ్చాను అని చెప్పారు. అక్కడ ఎలాంటి వాతావరణం ఉండేది? ఇప్పుడు పాష్ యూనివర్సిటీ అనేసరికి హెచ్సియూ నుంచి కదా మీరు? హెచ్సియూలో ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చి హైదరాబాద్లో ఇలాంటి హబ్లో వాళ్ళు చదువుకోవాలని అనుకుంటారు. సో అక్కడ ఎలాంటి కల్చర్ కనిపిస్తుంటుంది మనకు? ఆబ్వియస్లీ ఇప్పుడు మిగతా కాలేజ్ లాగానే ఇక్కడ కూడా చాలా మంది ఫ్రమ్ ఇప్పుడు కేరళ నుంచి కావచ్చు, బెంగాల్ నుంచి కావచ్చు, మేజర్గా ఈ స్టేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా లిబరల్గా ఉంటారు కదా అక్కడ. ఎందుకంటే కిస్సింగ్కి సంబంధించిన ఏవో ఈవెంట్స్ జరుగుతుంటాయి, లేకపోతే LGBTQ సంబంధించిన కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటాయి. అంటే అందరూ సమానమే అనేసి. ఇందులో మరి లవ్ జిహాద్ అంటే హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు లవ్ చేయడం కూడా సమానమే అనేసి ఎక్కడైనా వచ్చిందా? అది ఆబ్వియస్లీ ఇప్పుడు మిగతా ఇన్స్టిట్యూట్లో ఎట్లయితే ప్రేమ పేరు మీద జరుగుతున్నాయో ఇక్కడ కూడా సేమ్ అట్లే జరుగుతుంది. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని, ఇవి కామన్గా జరుగుతూ ఉన్నాయి, ప్రేమ అవి జరుగుతూ ఉన్నాయి. దీని తర్వాత జరిగే పరిణామాలు ఏవైతున్నాయో అవి మనం మాట్లాడుకోవాలి. మేజర్గా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అదొకటే కాదు, ఇక్కడ నిఫ్ట్ కావచ్చు, ఇక్కడ మను యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ నల్సార్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇట్లా చాలా ఇన్స్టిట్యూట్లలో ఈవెన్ దో చిన్న కాలేజెస్లో కూడా ఇక్కడ మన సిటీ కాలేజ్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, చాలా కాలేజీలలో కూడా హిందూ అమ్మాయిలు టార్గెట్గా డెఫినెట్లీ స్పాన్సర్డ్ లవ్ అనేటువంటి జరుగుతూ ఉంది. మనం కొన్నిటికి ప్రూఫ్స్ చూపించచ్చు, కొన్నిటికి ఆ తర్వాత జరిగే పరిణామాలే దానికి ప్రూఫ్స్గా మారుతాయి. ఈరోజు వాడు నిజంగానే స్వచ్ఛమైన ప్రేమ అంటారు కావచ్చు, ఈరోజు నిజంగానే అవును నిజమైన ప్రేమగా కనిపిస్తాయి కావచ్చు. ఆఫ్టర్ దాట్ అంటే మనకు అనేకమైన చూపిస్తూ ఉన్నాయి కదా, ఎవిడెన్సెస్ ఉన్నాయి. భారతదేశంలో అనేక మంది విట్నెస్లు ఉన్నారు. ఎలాంటి శాలిని వర్మ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ డెడ్ బాడీసే ఈరోజు సాక్ష్యాలుగా మారుతున్నాయి. దీని మీద మాట్లాడాలంటే డెఫినెట్లీ భయపడతారు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అనుకో, మీరు మాట్లాడుతున్నాను అనుకో, పాడ్కాస్ట్ తర్వాత దీని డిస్కషన్ తర్వాత అనేకమైనటువంటి థ్రెటన్ కాల్స్ కావచ్చు, హ్యూమిలేషన్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ యాక్షన్స్ కావచ్చు డెఫినెట్లీ జరుగుతాయి. కానీ ఫిర్బీ మనం భయపడేది లేదు, మాట్లాడతాం. నిజం నిర్భయంగా మాట్లాడాలి కదా. హ్యాండిల్ చేసిన చాలా చేసినాం, చాలా కేసులు హ్యాండిల్ చేసినాం. ఇప్పుడు ఏదో ఒక SRO దగ్గర వాళ్ళు పెట్టుకున్నారు, సో అండ్ సో అమ్మాయి, సో అండ్ సో ఏజ్, సో అండ్ సో అబ్బాయి, సో అండ్ సో ఏజ్, సో అండ్ సో అడ్రస్, మేము పెళ్లి చేసుకుంటామని పెట్టారు. కనుక్కొని లోకల్లో ఫోన్ చేసినాం, ఇది ఎవడు చేసిండు, ఎవడు కంప్లైంట్ చేసిండు అన్ని బయటకు వచ్చినాయి. ఇక్కడ నిఫ్ట్ ఇన్స్టిట్యూట్లో జరిగింది ఇన్సిడెంట్, అదొక పెద్ద ఇన్సిడెంట్. అదైతే యూ కాంట్ ఇమాజిన్. వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, వాడికి ముగ్గురు భార్యలు ఉన్నారు. ముగ్గురు భార్యలు 6 మంది పిల్లలు. దే ఆర్ స్టేయింగ్ ఇన్ వన్ హోమ్. మంచి ఎలైట్ ఫ్యామిలీ సంబంధించిన ఒక అమ్మాయిని వాడు తీసుకెళ్ళేసి అమ్మాయిని ట్రాప్ చేసి, ఈజ్ అ క్యాబ్ డ్రైవర్, నిఫ్ట్ స్టూడెంట్ను వాడు అమ్మాయిని ఫ్లడ్ చేసి లవ్లో పడేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పి తీసుకుపోయి అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు. 1 day బిఫోర్, 2 days బిఫోర్ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి కూడా అక్కడే ఉంది, వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంది. అసలు అమ్మాయి ఎందుకు కనెక్ట్ కావట్లేదు, మాకు ఫోన్ చేస్తా అని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వెతుక్కుంటూ హైదరాబాద్కి వస్తే సమ్వన్ గివెన్ మై నెంబర్ టు దెమ్ అండ్ దే కాంటాక్టెడ్ మీ. మా టీము, మా సైకాట్రిస్ట్ను చాలా మంది తీసుకెళ్ళాం. పోయి కూర్చొని ఇక్కడే మాదాపూర్ PSలో 2-3 గంటలు కౌన్సిలింగ్ చేసినాం. రాత్రి 1-1:30 వరకు కౌన్సిలింగ్ చేసినాం. పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు అమ్మాయిని. తీసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ చెప్తుంది, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, అమ్మ నువ్వు ఇది కాదు, నీ లైఫ్ ఇది కాదు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏం జరిగిందంటే వాడు ఆల్రెడీ 40 years old, వాడికి అప్పటికే 3 భార్యలు ఉన్నారు. వాడికి చిన్న ఇంట్లో 3 భార్యలు అనేసరికి నేను ఒకనొక టైంలో అంటే మీరు చెప్పేటప్పుడు కొంచెం తప్పుగా చెప్పినరేమో, 3 పిల్లలు ఉన్నారు, 1-2 భార్యలు అనుకున్నా, కానీ 3 భార్యలు ఉంచుకొని పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది అనుకున్నాను. విషయం అంటే వాడిని కౌన్సిలింగ్ చేస్తున్నది పోలీసు వాళ్ళే ఈ అమ్మాయిని కౌన్సిలింగ్ చేస్తూ మేము కూర్చున్నాం. అమ్మాయికి పోలీసులు కౌన్సిలింగ్ చేస్తారు. ఎందుకంటే అమ్మాయి నువ్వు నీ లైఫ్ ఖరాబ్ చేసుకోకు, వాడికి 3 భార్యలు 6 మంది పిల్లలు, వాడు ఇంటర్మీడియట్ చేస్తున్న ఒక కొడుకు, నువ్వు ఎట్లా అంటే వాళ్ళే కదా పట్టుకొచ్చింది అమ్మాయిని, ఆ పలానా లొకేషన్ నుంచి పట్టుకొచ్చారు వీళ్ళు. ఇంకా నిఖా కాలే, నిఖా అయితే బయటికి ఇష్టలు కూడా కాదు నాకు తెలిసి. అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత బుర్కా వేసుకొని వచ్చింది అమ్మాయి మళ్ళీ. అచ్చా, అంటే కన్వర్ట్ అయిపోయింది, అప్పటికి కన్వర్ట్ చేసేసిండు వాడు. అప్పటికే బుర్కా వేసుకొని మరీ వచ్చింది. వచ్చిన తర్వాత కూర్చొని వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తుంటే, పోలీసులు కౌన్సిలింగ్ చేస్తే, ఐ డోంట్ వాంట్ టు షేర్ మై హస్బెండ్ విత్ ఎనీవన్. వాళ్ళు జస్ట్ డబ్బుల కోసం ఉన్నారు. ఆ తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏముండరు. ఈ అమ్మాయి
ఏదైతే లవ్ జిహాద్గా కన్వర్ట్ అయిన అమ్మాయి, ఓకే, ఆ అమ్మాయి చెప్తుంది నేను నా హస్బెండ్ ఎవరితో షేర్ చేసుకోలేను, షేర్ చేసుకొని కూడా నేను నా హస్బెండ్ దగ్గర డబ్బుల కోసం వాళ్ళు ఉన్నారు, అంటే ఎవరైతే ముగ్గురు పెళ్లి చేసుకున్నారో వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తారు. అంటే మైండ్ ఇట్లా ట్యూన్ చేసిండు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్ ఏముంటాయి వందర డబ్బులు ఏముండవు. వాడేదో ఈ అమ్మాయి మన స్టేట్ కి సంబంధించిన అమ్మాయి కాదు, అమ్మాయి మధ్యప్రదేశ్ సంబంధించిన అమ్మాయి, వాడు హైదరాబాద్ సిటీకి సంబంధించిన. అక్కడ పోయి పోలీసులు అయితే పెద్ద టీము, ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వాళ్ళు 20-25 మంది టీం వచ్చిన్నారు. అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు బయట. నేను పోయి మాట్లాడితే వాడు ఇట్లా కుర్చీలో కూర్చొని రాకింగ్ చైర్లో కూర్చొని ఈజ్ ఎంజాయింగ్. పోలీస్ స్టేషన్ వాడు పెద్ద ఏం తప్పు చేయాలన్న ఫీలింగ్ ఉన్నాడు వాడు అక్కడ. వాడు జస్ట్ క్యాబ్ డ్రైవర్, క్యాబ్లో పరిచయం అయ్యండి అంతే. పరిచయం అయ్యి వాడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ దగ్గర ఉండి ఇట్లా చేసిపోయిందంటే అమ్మాయిని మస్తు సేపు కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని అక్కడ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ రాజాభయ్య మనం ఆ టీం వచ్చిన తర్వాత మన వెహికల్స్ లో ఎక్కిచ్చేసి ఇక్కడి నుంచి మహారాష్ట్ర దాటిచ్చి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర దాటిచ్చే వరకు మనం ఇక్కడ సెక్యూరిటీ ఇచ్చి పంపించినాం. పోలీస్ వాళ్ళు కూడా ఆ టైంలో కొంత హెల్ప్ చేసి అమ్మాయిని పంపేయడము, వాడి మీద యాక్షన్ తీసుకోవడము ఇది చేసారు. అమ్మాయిని మనం పంపించాలి. 1 year అమ్మాయి ఇంట్లోనే వాళ్ళు పట్టించుకొని ఉండి మెంటలీగా స్టేబుల్ చేసి ఆ తర్వాత ఆ అమ్మాయి ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసుకొని దెన్ ఆ ట్రోమా నుంచి బయట రావడానికి షీ టుక్ అరౌండ్ 1.5 year. అంటే మీకేమనిపించింది, ఒక రీసెర్చర్ కూడా కదా మీరు, పొలిటికల్ రీసెర్చర్, అండ్ ఇవన్నీ చాలా దగ్గర నుంచి చూసిండ్రు, ఈ కేసుని కూడా చాలా దగ్గర నుంచి హ్యాండిల్ చేసిండ్రు. మీకేమనిపించింది ఆ టైంలో అమ్మాయి అంటే నార్మల్గా ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన ఒక అమ్మాయి నిఫ్ట్కి సంబంధించిందంటే ఇంకా ఫ్యాషన్ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి, బట్ ఫ్యాషన్ వరల్డ్కి వెళ్లకుండా ఒక మత ఉచ్చులో పడిపోయింది అన్నది మీకేమనిపించింది? అంటే ఆ అమ్మాయిని ఎలా ట్యూన్ చేసి ఉంటాడు? వాడు ఓన్లీ మాటల ద్వారా చేసిండ అంటే ఐ డోంట్ థింక్ సో. ఓన్లీ మాటల ద్వారా చేసిండని ఇంకెలా ఉంటుంది? మేబీ ఓన్లీ హిప్నటైజ్ చేసో ఇంకోటి కాదు. ఈ మధ్యకాలంలో లవ్ జిహాద్ పేరు మీద డ్రగ్స్ ఇవ్వడం కావచ్చు. చాలా మంది, ఎంతమందిని అయితే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అండ్ బయట ఎవరైతే అమ్మాయిలతో నేను మాట్లాడుతున్నానో ఈ బాధితులు వాళ్ళందరూ అదే చెప్తున్నారు. బట్ అమ్మాయిలు ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. బట్ నాతో పాటు ఇక్కడ పాడ్కాస్ట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు హిప్నాటిజం అంటున్నారు అండ్ ఈ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ నిజంగా అందుబాటులో అంత ఈజీగా దొరుకుతున్నాయా? ఇంకా మనం చేయాల్సింది ప్రైమరీగా వెళ్ళి నిజంగానే ఆ విక్టిమ్స్తో కూడా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ లైఫే ఒక ఉదాహరణ అవుతుంది ఈ దేశంలో అనేక మంది గర్ల్స్కి, మన హిందూ అమ్మాయిలకి ముఖ్యంగా. ఎందుకంటే చదువుకునే టైంలో ఏజ్ లోపల మన లోపల రిలీజ్ అయ్యేటువంటి టెస్టోస్టెరాయిన్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా, లేకపోతే వాడు చెప్పే మాటలకో, వాడు ఇచ్చే డ్రగ్స్కో, ఇంకోటి గిఫ్ట్స్కో, లవ్లో పడ్డ తర్వాత జరిగేటటువంటి పరిణామాల మీద నిజంగా విక్టిమ్స్తో చేసి తీసుకపోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ చాలా పేపర్లలో న్యూస్ దాంట్లో వస్తుంది. దీన్ని ఇంకా వైట్ స్ప్రెడ్ చేసి అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. పాపం వాళ్ళ తప్పు కాదు, మన అమ్మాయిల తప్పు కాదు. వాడు ప్లాన్ చేసి ట్రాప్ చేసి ఒక ఆర్గనైజ్డ్గా చేస్తుండే ఇవన్నీ. ఇది పెద్ద తప్పు. సో దీనిపైన నిజంగా ఇది ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అందరు రెస్పాండ్ కావాలి. ఒక పోలీసో లేకపోతే ఒక కొద్ది మంది ఛానల్లో మన హిందూ యాక్టివిస్ట్లో మాట్లాడడం కాదు, మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ కావాల్సి ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకేంటంటే మనలాగా హిందూ యాక్టివిస్టులుగా కొంచెం స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఐడెంటిఫై చేసి వాళ్ళ మ్యారీడ్ ఉమెన్స్ని టార్గెట్ చేస్తారు. అచ్చా, ఇది మనం చూస్తున్నాం కదా ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలో, చంద్రాయణగుట్ లాంటి ఏరియాలో తగ్గాఫర్ ఉంటారు మన వాళ్ళంతా. అక్కడ వాడు ఇంటికా నుంచి బయటికి చూడి బజార్ ఆయన నుంచి బయటికి వెళ్ళే వరకు కూడా ఎంతో మంది ముస్లిమ్స్, వాడు అక్కడ పూలు అమ్మేటోడు, పండ్లు అమ్మేటోడు, బ్యాగులు అమ్మేటోడు, రోడ్డు మీద స్ట్రీట్ వెండర్స్, వీళ్ళంతా ఎవరు? ఏ కమ్యూనిటీ వాళ్ళు చేసేది? వీళ్ళందరి నుంచి దాటుకొని ఆమె స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. అయితే మన ఉమెన్ అయితే, వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ళందరూ దాటుకొని ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, వర్క్ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ టైంలో ఎన్ని చూపులు తాకుతూ ఉంటాయి, ఎన్ని తాడింపులు జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా ఎక్కడో కాడ వీళ్ళు చేస్తున్న యాక్టివిటీకి అట్రాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ప్రేమకు ఏజ్, మతము, ప్లేస్ తో సంబంధం లేదు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో ఇట్లా చాలా మంది ఇవన్నీ మీకు అవసరమా అనేసి కూడా మిమ్మల్ని అడుగుతుంటారు. ఎందుకు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళకి మతం అడ్డు రాలేదు, మరి మీకెందుకు అడ్డు వస్తుంది, మీరెందుకు మధ్యలో వెళ్తున్నారు అనేసి అంటుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? సో నేనైతే ఒకటి చెప్పగలుగుతా అన్న, ఇద్దరు ప్రేమించుకోవడానికి తప్పు పడట్లేదు. నిజంగా దాంట్లో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే. కానీ ఇప్పుడు స్వచ్ఛమైంది నీకు అనిపించవచ్చు, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు మేము చూసినాం కాబట్టి అది స్వచ్ఛమైంది కాదు. కాబట్టి ఆ అమ్మాయిని నిజంగా వాడు ఏమంటారు యాక్సిడెంటల్గా ఏం లవ్ చేయట్లేదు, చాలా ప్లానింగ్ పరంగా లవ్ చేస్తుంది, చాలా ప్లానింగ్గా లవ్ చేసి ట్రాప్ చేస్తున్నాడు. దట్స్ నాట్ లవ్, ట్రాప్ అంతే. దే ఆర్ గివింగ్ ఏ బ్యూటిఫుల్ నేమ్ లవ్, అంతే తప్ప అది ట్రాప్. సో కాబట్టి దాన్ని అపోజ్ చేస్తున్నాం మేము. దానికోసం అవతలాడు మనం తిట్టినా ఇంకోటి ఏమన్నా డెఫినెట్లీ నాకు రెస్పాన్సిబుల్ ఉంది. బికాజ్ నేను ఎప్పుడైతే స్కూల్ అయినో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనో, ఐ ఫాలో దట్. ఏదో స్కూల్లో పోయి ప్లెడ్జ్ చేసి రాలే నేను.
వేర్ ఐ ట్రైన్డ్ మై చైల్డ్హుడ్, ఐ ప్రామిస్డ్ మై కంట్రీ, సో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పిన డెఫినెట్లీ నా డ్యూటీని, నా రెస్పాన్సిబిలిటీని నేను షో చేస్తాను. నేను ఎప్పుడూ గిల్టీగా ఫీల్ గాను, నేను అషేమ్గా ఫీల్ గాను, నేను ఇంకొకటి భయపడను, వాడికి ఎవరికి కూడా భయపడను. అందుకే దానికోసం అవతల నన్ను తిట్టినా ఇంకోటన్నా ఐ డోంట్ కేర్. కానీ 100% ఐ విల్ వర్క్ ఫర్ మై నేషన్, ఐ విల్ సపోర్ట్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. సోషల్ మీడియా యూజ్ చేస్తూనే ఉంటారు కదా మీరు. సో ట్విట్టర్లో అంటే ఇప్పుడు ఎక్స్లో ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేసిండు, మనం ఏదైతే ఇక్కడ లవ్ జిహాద్ అనేసి అనుకుంటున్నామో అదంతా ఇప్పుడు గ్రూమింగ్ జిహాద్ అనేసి యూరోప్ని అండ్ వెస్టర్న్ కంట్రీస్ని అంటే యూఎస్ని కానివ్వండి లేకపోతే కెనడాని కానివ్వండి షేక్ చేస్తుంది అనేసి ఎలాన్ మస్క్ కూడా ట్వీట్ చేసిండు. దీని గురించి ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? యా అయితే ఈరోజు ఎలాన్ మస్క్ ఒకసారి ట్విట్టర్లో పెట్టగానే ఏది ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పేసి పెట్టగానే దీనిపైన మన ప్రియాంక చతుర్వేది రాజ్యసభ ఎంపీ మహారాష్ట్ర నుంచి తను పోస్ట్ చేసింది, యూ డోంట్ మెన్షన్ ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్, ఇట్ ఈస్ పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పేసి పెడితే ఈవెన్ ఎలాన్ మస్క్ ఆల్సో హీ యాక్సెప్టెడ్ ఇట్ ఈస్ ట్రూ అని చెప్పి. అది ప్యారడీ అకౌంటా లేకపోతే? లేదు, ఒరిజినల్ అకౌంట్, ఒరిజినల్ ఐ చెక్ దట్. 153 మిలియన్ పీపుల్ చూసారు దాన్ని ఆల్రెడీ విత్ ఇన్ 2 hours లోనే. సో అయితే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్స్ గా పేరు మార్చుకుంది, కానీ గతంలో ఇది రోమియో జిహాద్ గా అవును ఉండేది. రోమియో జిహాద్ అన్న టర్మ్ మనకి ఇక్కడ క్యాథలిక్ బిషప్స్ ఎవరైతే ఉన్నారో కేరళలో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసిండ్రు. అంటే మనం లవ్ జిహాద్ అనేసి అండ్ వెస్టర్న్ కంట్రీస్లో రోమియో జిహాద్ అని, ఎందుకంటే వైట్ గర్ల్స్ని ఎక్కువగా, అంటే వైట్ గర్ల్స్ అనగానే అక్కడ క్రిస్టియన్స్ లేకపోతే వేరే మతాలకు సంబంధించిన అలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం అన్నది ఈ రోమియో జిహాద్ వచ్చేది. రైట్. సో ఇప్పుడు దాన్ని గ్రూమింగ్ గ్యాంగ్స్లో కూడా ఈరోజు ఈ మైనర్స్ను వాళ్ళ టార్గెట్ ఏంటంటే 13, 14, 15, 16 years ఈ యంగ్ మైనర్స్ ఈ అమ్మాయిలపైనే వాళ్ళు టార్గెట్ చేసుకొని ఇండివిజువల్ టీమ్స్, ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఏంటంటే కొన్ని ఏరియాస్ ఐ మెన్షన్ దట్ ఏరియాస్ నేమ్. అక్కడ ఏంటంటే వీళ్ళ మీద స్పెషల్ టార్గెట్ చేసేసి అమ్మాయిల్ని కావచ్చు, పక్కా ప్రూఫ్లతో వచ్చినట్టున్నారు. నేను కొన్ని ఏరియాస్ దీని ఉదయం అంటే మనం మాట్లాడుకుందాం దీని పరంగానే కొంత రీసెర్చ్ కూడా చేసుకొని రావడం అసలు ఏం జరిగిందని చెప్పి. రోథర్హామ్, టెల్ఫోర్డ్, ఓల్డ్ హ్యామ్, రాచ్డైల్, గ్రేటర్ మాంచెస్టర్ ఈ ఏరియాలలో ఈ మధ్యకాలంలో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ యొక్క అన్ని పాజిటివిటీసే ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ యొక్క అట్రాసిటీస్ పెరిగిపోయినాయి. అమ్మాయిలు, మైనర్ అమ్మాయిల్ని టార్గెట్ చేయడము, వాళ్ళకి గిఫ్ట్స్ చేయడము, వాళ్ళ వల్నరబుల్గా ఉన్నటువంటి వాళ్ళు, పేద అక్కడ ఉన్నటువంటి దాంట్లో వాళ్ళని టార్గెట్ చేసుకోవడము. వాళ్ళు దే ఆర్ బిలాంగ్స్ టు వైట్ అక్కడి కమ్యూనిటీ, బ్రిటిషర్స్ ముఖ్యంగా. సో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళను ఫస్ట్ పరిచయాలు పెంచుకోవడము, సేమ్ లైక్ మన దగ్గర ఎట్లా లవ్ జిహాద్ ఉందో అట్లే చేసేసి. అయితే ఇక్కడ ఏదో పెళ్లి అనేది జరుగుతుంది, పెళ్లి తర్వాత మర్డర్స్ జరగడం ఇట్లా జరుగుతుంది. అక్కడ అదేం ఉండదు, పరిచయము, ప్రేమ, గిఫ్ట్స్ చేయడము, ఆ తర్వాత రేప్ చేయడం. రేప్ చేసిన తర్వాత వాళ్ళ టీంలో వీళ్ళ ఈ అమ్మాయిని షేర్ చేసుకోవడము, ఆ తర్వాత ట్రాఫికింగ్ చేయడము, ఆ తర్వాత మర్డర్స్ చేయడము. దట్ ఈస్ ద ఎండ్ స్టేజ్ ఆఫ్ ఎండ్ యాక్టివిటీస్ ఆఫ్ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ యొక్క యాక్టివిటీ. వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? పాకిస్తానీ. అవును, ఈ రేప్ చేస్తున్నటువంటి మెన్ అంతే ఎక్కడ? పాకిస్తానీస్. బట్ నేమ్ ఎందుకు ఇస్తారు? ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే ఇష్యూను డైల్యూట్ చేయడము. అంటే ఎగ్జాక్ట్లీ ఇండియాలో ఎలా అయితే ఈ లెఫ్ట్ సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు వీళ్ళందరూ ఫలానా మతం అని చెప్పకుండా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళకి ఏదో అంటే హిందూ అనగానే హిందూ అన్న పేరు యూజ్ చేస్తారు వాళ్ళు, కానీ ముస్లిం అనగానే లేకపోతే క్రిస్టియన్ అనగానే ఆ మతాల పేర్లు యూజ్ చేయకుండా ఇంకేదో యూజ్ చేసినట్టు ఇక్కడ పాకిస్తాన్ అని యూజ్ చేయకుండా ఏషియన్ యూజ్ చేసి, ఎందుకంటే పాకిస్తాన్ టార్గెట్ చేస్తే వాళ్ళు ఐడెంటిటీ పాలిటిక్స్ చేస్తున్నారు అనడము, లేకపోతే రేషియల్ గా అంటారు అని చెప్పడము తప్పేముంది అందులో? నిజంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. అదే కరెక్ట్. అయితే వాళ్ళ టార్గెట్, వాళ్ళ పేరు చెప్పడానికి కూడా భయపడే ఒక సిచ్యువేషన్ ఈరోజు యూకే లాంటి కంట్రీస్లో ఉండే. అంటే మీడియా ఎక్కడైనా సేమ్ మాట్లాడలేదు, అంతే కదా. ఇప్పుడు మీడియా ఎక్కడైనా ఈరోజు ఏషియన్ కంట్రీస్ అంటే ఏషియన్ కంట్రీస్లో చైనా వస్తుంది, ఇండోనేషియా వస్తుంది, ఇండియా వస్తుంది. సో మనమంతా కూడా మహిళలని దేవతలాగా పూజించండి. మనం ఇండియా వస్తుంది, నేపాల్ వస్తుంది, పక్కన జపాన్ వస్తుంది, ఇజ్రాయిల్ లాంటి కంట్రీస్ ఇవన్నీ వస్తాయి. అరే వీటన్నిటిని ఎట్లా నువ్వు క్లైమ్ చేస్తావు? నో వన్ కన్విక్టెడ్ ఫ్రమ్ దీస్ కంట్రీస్, ఓన్లీ కన్విక్టెడ్స్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ మెన్స్ చేస్తున్న దానికి నువ్వు ఎట్లా ఇస్తావు? అక్కడ ఉన్నటువంటి సిక్ కమ్యూనిటీ చాలా మంది అగ్నెస్ట్గా, ఇప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రధానికి అగ్నెస్ట్గా
వాళ్ళు ఇష్యూస్ చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఐ హ్యావ్ ఎవిడెన్సెస్. 2022లో చేసారు, 2000లో చేసారు. అండ్ ఐ టెల్ వన్ నేమ్. ఇప్పటి వరకు బ్రిటిష్ పొలిటికల్ యాక్టివిస్ట్ అండ్ 2018లో ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే ఈయన టోల్ఫర్డ్ రాబర్ట్ 2.5 lakhs పీపుల్ 2.5 lakhs పీపుల్ ఉమెన్ ఎస్పెషల్లీ గర్ల్స్ని, ఈ మైనర్ గర్ల్స్ని 14 years నుంచి 16 years లోపు ఉన్న గర్ల్స్ని రేప్ చేసి మర్డర్ చేసి. ఇది ఎవిడెన్షియల్ డాటా, ఎవిడెన్స్ ఉంది ఇవన్నీ కూడా. ఎంత దారుణంగా. ఆ తర్వాత రేషియో లాక్స్ లో 2.5 lakhs పీపుల్ వాళ్ళు రిపోర్ట్ చేసినది. దీంట్లో ఆదిల్ ఖాన్ అని చెప్పేసి, తర్వాత ఖాదీ అబ్దుల్ అని చెప్పేసి ఒక 5 ఏళ్ళు శిక్ష పడ్డ తర్వాత కూడా వాళ్ళను పాకిస్తాన్లో డిపోర్ట్ చేయొద్దని చెప్తే పాకిస్తాన్లో డిపోర్ట్ చేస్తారు. అంటే పాకిస్తాన్ స్పాన్సర్డే కదా ఇది, ఆర్గనైజ్డ్ అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ అక్కడటువంటి అనేక మంది ఆఫీసర్స్, ఐ విల్ టెల్ హిజ్ నేమ్, హోమ్ సెక్రటరీ కూడా ఏం చెప్తారంటే ఇది పాకిస్తాన్ చేసిందే అని చెప్పి హోమ్ సెక్రటరీ కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. సువెల్లా బ్రెవర్మన్ హోమ్ సెక్రటరీ, సువెల్లా యూకే హోమ్ సెక్రటరీ సువెల్లా బ్రెవర్మ్యాన్, ఆయన ఏం చెప్తారంటే ఇది పాకిస్తాన్ మెన్నే చేస్తారు, పాకిస్తాన్ వాళ్ళే మాత్రమే చేస్తారు, పాకిస్తాన్ డ్రైవింగ్ ద మెన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పి చెప్పాడు ఆయన. బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పిండు ఆయన. ఈ దేశంలో జరిగినట్టు లవ్ జిహాద్ ఎట్లా ఉందో అట్లే అక్కడ జరుగుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి. మీకు ఇది ఇండియాది పాకిస్తాన్ రెండు, ఇండియాది తర్వాత యూకేది మనం రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే అజ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తుండాలన్న. నేను దాని గురించి ఒక అజ్మీర్ దర్గాకు సంబంధించినటువంటి వాళ్ళే నసీర్ చిష్తీ ఫ్యామిలీ మీకు తెలుసు కదా. వీళ్ళు 992 మందిని రేప్ చేశారు. వీళ్ళంతెవరు మైనర్స్ ని, మళ్ళీ 14 నుంచి 20 years లోపలనే రేప్ చేసి. ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏదైతే ఈ అజ్మీర్కి సంబంధించిందని చెప్పింది కదా అన్న, సో అందులో ఏంటంటే అజ్మీర్కి సంబంధించిన దర్గా ఏదైతే ఉందో ఆ దర్గాలో ఒక అమ్మాయి వెళ్ళింది అన్నమాట. సో అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. సో వెళ్ళి వచ్చిన తర్వాత ఆమెని అక్కడికి సంబంధించిన చిష్తీ ఫ్యామిలీ అన్నమాట. చిష్తీస్ అంటే మనం పంతులను ఎలా పిలుచుకుంటామో అక్కడ దర్గాని చూసుకుంటున్న వాళ్ళు చిష్తీస్. సో వాళ్ళు ఏంటంటే ఈ అమ్మాయిని ట్రాప్ చేయడము, దాని తర్వాత ఈ అమ్మాయిని రేప్ చేసి ఫోటోలు తీసుకోవడము. మీరు దీంట్లో డీప్గా వెళ్ళిన తెలియదు, కానీ ఇది నేను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన. మీరు ఎట్లయితే ఇప్పుడు రీసెర్చ్ చేశాను కదా, 2 years బ్యాక్ దీని గురించి నేను ఒక వీడియో చేసిన. సో అందులో ఏంటంటే అమ్మాయిని రేప్ చేసిన తర్వాత బ్లాక్మెయిల్ చేయడం అన్నమాట, ఫొటోస్ తీసి. ఇప్పుడు మనకు వాట్సాప్ లేకపోతే సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి, మొబైల్స్లో ఫొటోస్ అన్నవి ఫార్వర్డ్ అయిపోతున్నాయి. బట్ అప్పట్లో ఏంటంటే ఫోటో ఫార్వర్డ్ అవ్వాలి అంటే ఐదర్ దాన్ని ప్రింట్ చేసి ఇవ్వాలి ఎవరికైనా. అది కూడా ఎలా అంటే ఒక ఫోటో షాప్ ఏదైతే ఉంటుంది కదా, ఫోటో స్టూడియో, ఆ స్టూడియో నుంచి ఇంకో స్టూడియో, అలా దేశం మొత్తం తిరిగేదన్నమాట ఆ ఫోటో కూడా. మీకు నేను ఒక ఫోటో పంపించా, చూడండి ఒకసారి. సో అందులో ఏంటంటే అమ్మాయిని వివస్త్రాలని చేసి ఎంత ఘోరంగా, ఎంత రాక్షసత్వంగా, చిస్తీస్ అంటే వాళ్ళు మీ దర్గాని మీరు కాపాడుకోవాలి, మీ మతాన్ని మీరు కాపాడుకోవాలి. అలాంటిది వీళ్ళు 992 మంది అమ్మాయిల పైన ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయికి ఫోటోలు చూపెట్టి భయపెట్టి, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్నో లేకపోతే వాళ్ళ తల్లినో చెల్లినో ఎవరినో ఒకరు తీసుకొస్తేనే ఈ ఫోటోల్ని డిలీట్ చేస్తాము, ఈ ఫోటోని చింపేస్తామని చెప్పి ఇంత రాక్షసత్వంగా చేసిండ్రు అన్నమాట. అజ్మీర్లో జరిగిన సెక్స్ స్కాండల్. దీనిపైన బాలీవుడ్లో కూడా ఒక సినిమా వచ్చింది, బట్ ఆ సినిమాను కూడా పెద్దగా బయటికి రానివ్వలేదు, నడవనివ్వలేదు. ఇదంతా మీకు ఈ సేమ్ ఇన్సిడెంట్ నేను అంటే మీడియా ముఖంగా చెప్పానో లేదో తెలియదు, కానీ బ్రిటిష్లో జరిగిన రేప్ కేసు ఏదైతే ఉందో, యూకేలో జరిగిన రేప్ కేసు ఉందో, 13 years ఓల్డ్ ఆ అమ్మాయి వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసిన ఒక రిపోర్ట్ ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత కోర్టు సబ్మిట్ చేసిన ఒక రిపోర్ట్ ఉంది. అంటే అది మీరు ఒక్కసారి చూడండి, మీకు అర్థమైంది. రిపోర్ట్ ఉందా మీ దగ్గర? రిపోర్ట్ ఉంది, మీరు ఒక్కసారి చూడండి. ఇది కోర్టులో ఇచ్చింది. Please read the testimony of 12-year-old Britain's grooming gang rape victim మొహమ్మద్ కరార్. కరార్ అంటే ఇంటి పేరు అతనిది. మొహమ్మద్ కరార్ పంప్డ్ హర్. ఒక రోజు 30 మంది, చాలా ఘోరంగా ఉందన్నమాట. ఇందులో మొహమ్మద్ కరార్ అండ్ వాళ్ళ గ్యాంగ్ 30 మంది కలిసి ఒక అమ్మాయిని రోజంతా ఎట్లా బలాత్కరించిండ్రో ఆ అమ్మాయి రాసిన టెస్టిమోనీ ఇది. కోర్టుకి ఇచ్చింది. సబ్మిట్ చేసింది. వాళ్ళు ఎంత దారుణంగా ఒక రోజు ఒక్కోసారి నలుగురితో షేర్ కలిసి షేర్ చేసుకోవడము,
అసలు ఓవరాల్ కావచ్చు అంటే రకరకాల ప్లేస్ నుంచి వాళ్ళు సెక్స్ చేయడము, దాన్ని ఇంకా యానల్ సైజ్ పెంచడం, పైప్ చదవలేకపోయినా మీరు ఇంకా ఎంత దారుణంగా ఆమెను చేసే రెడ్ బాల్ తన మొహంలో పెట్టడం బ్యాట్తోని. అంటే దాన్ని మనం మీడియంగా ఇంత దారుణంగా చేసిరంటే ఇట్లా ఒక్క మహమ్మద్ కరార్ కాదు, సో మెనీ థౌజండ్స్ ఆఫ్ మహమ్మద్ కరార్స్ ఆర్ రోమింగ్ ఇన్ ఇండియా. అందుకే అదే కదా ఒక ఉదాహరణ మనకు అజ్మీర్ దర్గా ఇన్సిడెంట్ తెలుసు, అట్లాంటి వందల ఎవిడెన్సెస్ ఉన్నాయి ఈరోజు. దీనిపై అజ్మీర్ దర్గా వాళ్ళకి శిక్షణ మొన్న బీజేపీ కాంగ్రెస్ హయాంలో ఇదంతా జరిగింది, బట్ 32 to 39 years అనుకుంటా, అన్నేళ్ల తర్వాత వీళ్ళకి శిక్ష పడింది. 91, 92 ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు ఈవెన్ దాన్ని బయట తీసిన దైనిక్ జాగరణ అనే ఒక పత్రిక ఒక ఇద్దరు సంతోష్ జర్నలిస్ట్ బయటకు తీసుకొచ్చారు ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి. అప్పుడు అద్వానీ గారి యొక్క రథయాత్ర జరుగుతున్న సమయంలో దాన్ని ఎక్స్పోజ్ చేసిన తర్వాత అప్పుడే దాని మీద కొంచెం కేసు ఫైల్ అయింది హైకోర్టులో, సుప్రీంకోర్టులో తిరిగి లాస్ట్కు ఇప్పుడు మళ్ళీ బీజేపీ సర్కార్ అక్కడ రూలింగ్ ఉంది. మొన్న వచ్చింది దాని మీద జడ్జిమెంట్, ఇన్ని సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో చాలా 32, 35, 39 ఈ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఆ చిస్తి ఫ్యామిలీ మొత్తం బయట తిరుగుతూనే ఉంది. అండ్ అదే అజ్మీర్ని వాళ్ళు సంరక్షణ చేస్తూనే ఉన్నారు. కరెక్ట్. ఇంత ఘోరంగా జరుగుతున్నా కూడా అసలు ఎవరు పట్టించుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా వీళ్ళకి కాంగ్రెస్ హయాంలోనే అనుకుంటా వీళ్ళు ఫస్ట్గా జైలుకి వెళ్ళి దాని తర్వాత బయటకు వచ్చింది. కరెక్ట్. 1991లో అప్పుడు ఇంటర్నల్ ప్రైమ్ ఆఫీసీ కింద పట్టుకపోయి పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ ఉందని కాదు, కమ్యూనల్ ఇష్యూస్ను కమ్యూనల్ రైట్స్ను కంట్రోల్ చేయాలి కాబట్టి వాడిని పట్టుకపోయి జైల్లో పెట్టి ఆ తర్వాత వానికి బెయిల్ ఇచ్చి పంపించేశారు. చిస్తీ ఫ్యామిలీ చాలా మంది లైఫ్ ప్రిజన్మెంట్ ఇప్పుడు పడింది. అంటే నేనేమంటున్నా అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పైన అఫీస్మెంట్ పాలిటిక్స్ అంటే ఎప్పుడైతే ఈ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ ఇది ఇట్లాంటి ఇష్యూస్ వచ్చిన తర్వాత దాన్ని ఎవడైనా కావచ్చు డెఫినెట్లీ ఇవన్నీ శిక్షించాల్సిందే. నేను ఎందుకు ఓన్లీ పాకిస్తానీ అని చెప్పేసి ఇప్పుడు మెన్షన్ చేసిన అంటే ఇప్పుడు ఈ 100 ఫీల్డ్స్ అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 100 ఫీల్డ్స్లో గ్రూమింగ్ గ్యాంగ్ ఇన్సిడెంట్లో ఒక 20 మందిని కన్విక్ట్గా కోర్టు తీర్పిచ్చింది. 20 మందిని. దాంట్లో ఇర్ఫాన్ అహ్మద్, జాకిర్ హుస్సేన్, మొహమ్మద్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, అబ్దుల్ రెహమాన్, నెహుమా మహమ్మద్, మన్సూర్ అఖ్తర్, నవ్రత్ హస్సేన్, నదీమ్, ఆర్ఖామ్, ఇట్లా ఒక 20 మంది. ఈ 20 మంది ఎవరు అంటే పాకిస్తానీ మెన్స్. 20 మంది ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు? ఈ 20 మందిలో క్రిస్టియన్స్ ఉన్నారా, హిందూస్ ఉన్నారా, సిక్కుస్ ఉన్నారా, అదర్ కంట్రీస్ పీపుల్స్ ఉన్నారా? ఎవరు దీంట్లో? ఇస్లాం మొత్తం. సో దీని మీద మాట్లాడితే ఏమంటారు, ఇస్లాంకి దీనికి సంబంధం లేదంటారు. ఇప్పుడు దీన్ని కరెక్ట్ అదే అంటారు. ఇప్పుడు దీని మీద మాట్లాడితే ఇస్లామోఫోబియా అంటారు. మళ్ళీ మీకు బుషర్ షైక్ అనే ఆమె సోషల్ యాక్టివిస్ట్, యూట్యూబర్. బుష్రా షేక్ ఇప్పుడు ఎట్లాగైతే యూట్యూబ్ లో ఇప్పుడు బ్యాన్ చేసేసారో ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ఉంటది. ఇప్పుడు ఈయన ఎవరైతే ఆమెకు సంబంధించిన కొంతమంది ప్రొపగండా కూడా ఒకటి నడిపిస్తున్నారు అనమాట. అంటే ముస్లిమ్స్ పైన అక్కస్తో యూట్యూబ్ వీళ్ళ ఛానల్ ని బ్యాన్ చేసింది అని. ఇప్పుడు వీడోడు ఉన్నాడు మన దగ్గర ధృవేరాత్ అనేటోడు, సేమ్ ధృవరాత్ లాగానే ఆమె సో కాల్డ్ సెక్యులర్ లిబరల్ అనే పేరు మీద మన ఇండియా లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన ఆమె యుఎస్ సంబంధించిన ఆమె. తర్వాత అయితే పాకిస్తానీ ఒరిజిన్, వాడు ఇక్కడ పుట్టిన తర్వాత అక్కడ కాదు కదా. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఎందుకు మీరు దీన్ని పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్ అంటారు, మీరు ఎందుకు దీన్ని ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్ ఎందుకు అన్నారని మనం ఎందుకు నెత్తి మీద వేసుకోవాలి? వాడెవడు చేసిన ఒక రోగ్ పక్కింటోడు చేస్తే మన ఇంటి మీద ఎందుకు రావాలి? అది కరెక్ట్. పక్కింటోడు చేస్తే వాడి ఇంటిని మీరు ధ్వంసం చేయండి, లేకపోతే వాళ్ళని జైల్లోకి పోయండి. కానీ ఆమె ఇంకోటి మెన్షన్ చేస్తారు, ఐడెంటిటీ పాలిటిక్స్ అంటది. వాట్ ఈస్ ద ఐడెంటిటీ పాలిటిక్స్? ఇక్కడ పాకిస్తాన్ చేసిండు, వాడిని సింగిల్ ఐడెంటిటీ చేస్తారు. అంటే ఈ ఏషియన్ కంట్రీస్ అంతా వాడిని అపోజ్ చేస్తాయి కాబట్టి అట్లా చేయొద్దు. వాడి మీద అట్లా ఒక సింగిల్ కంట్రీ మీద అయితే కాబట్టి అటాక్ చేస్తారు. ఇప్పుడు యూకే గవర్నమెంట్ కూడా వాడిని యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి సాంక్షన్స్ లాంటివి విధిస్తారు కాబట్టి దాని మీద ఒక ఇష్యూని డీల్ చేస్తారు. ఎవడైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇదంతా. ఏదో వాడు అక్కడ వీసా తీసుకొని వచ్చి పాస్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇష్యూ చేస్తలేడు. వాడు స్పాన్సరింగ్ ఫ్రమ్ పాకిస్తాన్ కాబట్టే వాడు చేస్తూ ఉన్నాడు. అట్లాంటి వాడిని ఈరోజు ఒకళ్ళు ఐడెంటిటీ చేస్తే మీరు ఐడెంటిటీ పాలిటిక్స్ అంటారు, రేసిజం అంటారు. వాట్ ఇస్ ద హెల్ యు ఆర్ స్పీకింగ్ మ్యామ్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దోషి అనడం కూడా రేసిజం అయితే తప్పు చేసిన కంట్రీని తిట్టడము ఐడెంటిటీ పాలిటిక్స్. వరల్డ్ డెఫినెట్లీ క్వశ్చన్ ద పాకిస్తాన్. ప్రపంచం మొత్తం క్వశ్చన్ చేస్తుంది పాకిస్తాన్ని. ఏషియన్ కంట్రీస్ మేమెందుకు బేర్ చేస్తాం రోగ్ కంట్రీ చేసేటువంటి రోగ్ యాక్టివిటీస్కి? గ్రూమింగ్ ఏదైతే గ్యాంగ్స్ చేసినటువంటి అట్రాసిటీస్ ఉన్నాయో చిన్న ఒక లాస్ట్ జనరేషన్ మిగిలింది. ఇప్పుడు కదా అదర్ వెస్టర్న్ కంట్రీస్ ఆర్
అవేరింగ్ అబౌట్ ద సో కాల్డ్ పాకిస్తాన్ కంట్రీ, సో కాల్డ్ ఇస్లాం, ఇప్పుడు ఇస్లామోఫోబియా అని చెప్పేసి అంటే వెన్ జర్నలిస్ట్ సిద్ధు స్పీక్ అబౌట్ ముస్లిమ్స్, వెన్ రిఫ్లెక్షన్ ఆర్ వెన్ సిద్ధు జర్నలిస్ట్ విల్ స్పోక్ అబౌట్ ద ఎక్స్పోజ్ అబౌట్ ద ముస్లిం అట్రాసిటీస్ ఇన్ ఇండియా, ఎక్స్పోజ్ ద లవ్ జిహాద్ ఇన్ ఇండియా, సో ఆల్ ద పీపుల్ విల్ స్పీక్ అబౌట్ ఇస్లామోఫోబియా. ఇప్పుడు ఇది దీంట్లో ఇస్లామోఫోబియా ఎక్కడ ఉంది అంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇస్లాంకి సంబంధం లేదు, బట్ వాళ్ళని ఎత్తి చూపెట్టినప్పుడు మాత్రం ఇస్లామోఫోబియా. అరే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దారికి వస్తున్నాయి. ఎలాన్ మస్క్ మాట్లాడారు, 153 మిలియన్ పీపుల్ దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఎలాన్ మస్క్ కి ఆయనకు ఓన్ బిజినెస్ ఉంది, ఆయన బిజినెస్ దెబ్బతింటుందని తెలిసినా కూడా ఆయన అంత గట్టిగా మాట్లాడాడు. అదే కదా నేనేమంటే, ఇప్పుడు వాళ్ళు తన దాకా వచ్చేదాకా తన తెలియదాన్ని, ఇండియాలో భారతదేశంలో అనేక అజ్మీర్ లాంటి ఘటనలు వందలు జరిగినాయి. ఇక్కడ ఫ్రిడ్జ్లు, బాక్సులు, సుట్ కేసులు. ఓయూలో మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పినారు, ఇదే లవ్ జిహాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, రజాకార్ల జమానాలో కూడా ఇలాంటి ఆకృత్యాలు జరిగినాయి అనేసి అన్నారు మీరు. కరెక్ట్. ఇక్కడే మన మర్రి చెట్టు ఎక్కడది మన ఇప్పుడు మన దగ్గర ఇక్కడ బైరాన్పల్లి ఘటన, ఇట్స్ వీర బైరాన్పల్లి ఘటన. తర్వాత ఇక్కడ అప్పంపల్లిలో మహిళలంతా పోయి కూలీలు వాళ్ళు పంట కోస్తా ఉంటే కప్పం కట్టమని అని చెప్పి పోతారు రజాకార్స్. పోయి వాళ్ళు కట్టము అని చెప్పి తిరుగుబాటు చేస్తే 96 మంది మహిళలను, 2 మెన్ని రేప్ చేసి స్థనాలను కోసి ఊడల మర్రికేసి ఉరితీస్తారు. ఈ జెనోసైడ్స్ కాదా ఇది? ఈ సంఘటన ఎక్కడ మన తెలంగాణలో జరిగింది. ఎవరు చేసిరు? నిజాములు చేసిరు. వాడు ఏమంటే అసలు హైదరాబాద్ మాది అంటారు. ఎవరురా బాయ్ హైదరాబాద్? ఎవడబ్బా సోమ హైదరాబాద్ మీద, గోల్కొండ కోట మీద, గొల్లకొండ అది ఎవరు? దీనికి వారసులు హిందువులు. ఎప్పుడైనా ఓల్డ్ సిటీలో వాడిని తెలుగు వస్తుంది కానీ మాట్లాడాడు, ఉర్దే మాట్లాడుతా అంటాడు, డెక్కనే మాట్లాడుతా అంటాడు. మన తాత నిజాం కట్టినట్టు వాడిని మొత్తం ఇదంతా ఇంపోజ్మెంట్ ఎట్లా చేసారు మీరు చూడండి. అసలు గట్టిగా తీసుకుంటూ పోతే చాలా మంది ముస్లిమ్స్ హిందువులే, వాళ్ళు కన్వర్ట్ చేసారు. ఐదర్ ఖురాన్ తీసుకో, లేదంటే నీ తలకాయ కట్ చేస్తామంటే వాడు తీసుకున్నటువంటి ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ నేనే అని పూసుకొని తిరుగుతున్న వాళ్ళు సగం మంది వాళ్ళే ఉన్నారు. దీని మీద మాట్లాడితే తప్పు. ఇస్లామోఫోబియా అంటారు, కమ్యూనల్ ఇష్యూస్ని మీరు రేజ్ చేస్తారు, హీటప్ చేస్తారు అని చెప్తారు. అసలు కమ్యూనల్ రైట్ చేస్తున్నది ఎవడు? ఇష్యూ క్రియేట్ చేస్తున్న ఎవరు? హైదరాబాద్ గుళ్ళను ధ్వంసం చేస్తుంది ఎవడు? అమ్మాయిల్ని రేప్ చేస్తుంది ఎవడు? లవ్ జిహాద్ చేస్తున్నది ఎవడు? ఇండియా వెస్టర్న్ కంట్రీస్లో చేస్తున్నది ఎవరు? ఇదంతా స్పాన్సరింగ్ ఎవరు స్పాన్సర్ చేస్తారు వీళ్ళందరినీ? మీరు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చిండ్రు, ఇప్పుడు పొలిటికల్గా బీజేపీలో ఉన్నారు. సో ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని, హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి తీసుకెళ్తే అది లవ్ జిహాద్ కాదు, అది ఇంకా అంటే ప్రేమకు మతం లేదు అనేసి చెప్పుకొని వస్తారు. అలాంటిదే ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి రోడ్డు మీద కనీసం సినిమా థియేటర్కో లేకపోతే ఒక కెఫ్టేరియాలో ఫ్రెండ్స్ కూర్చున్నా కూడా వాళ్ళపైన పిడిగుద్దులు పడుతూనే ఉంటాయి. బైక్స్ని ఆపి కూడా వాళ్ళని మోరల్ పోలీసింగ్ చేస్తూ ముస్లిం అమ్మాయిల బుర్ఖని విప్పేసి హిందూ అబ్బాయిల్ని కొట్టి పంపించే దృశ్యాలు అయితే మనం సోషల్ మీడియాలో అండ్ మన మొబైల్స్లో చాలానే చూస్తున్నాం. సో దీని ఏమంటారు మళ్ళా? అదే కదా ఇప్పుడు సెక్యులరిజం గురించి మాట్లాడుతుంటాం కదా, వాళ్ళు మన మీద అటాక్ చేసే సెక్యులరిజం కాదు. మనం ప్రతిస్పందిస్తే మనము ఇస్లామోఫోబియా, మనము స్పందించి అంటే అటాక్ చేస్తే హిందూ మూకల దాడి. బైక్ ఆపి కొడతా ఉంటే వీడు తిరిగి వాడిని కొడితే కూడా ఉల్టా వాడిని దాడి చేసి ముస్లిం అమ్మాయిని అపహరించిండు అనే కేసు అవుతుంది. వేర్ కాంగ్రెస్ రూల్స్, వేర్ అదర్ పార్టీస్ రూల్స్, అది అవుతుంది. కానీ వాడు ఇంటికి వచ్చి మన అమ్మాయిని తీసుకుపోదు కూడా, అవును భయ్ ప్రేమించడానికి స్వేచ్ఛ ఉంది, మీరు ఆపేసి అమ్మాయిని కాబట్టి వాడు తీసుకుపోయిండు, మీ వల్ల వాడికి ప్రాణహాని ఉంది కాబట్టి మీ మీద కేసు కడుతున్నాం బికాస్ దే ఆర్ మైనర్స్ అంటారు. అదే కదా చట్టం, అదే చూస్తున్నాం కదా మనం. అదే మన వాడి మనసులో ఎలాంటి గలత ఉద్దేశం లేకుండా జస్ట్ మాట్లాడుతుర్రు అని తెలిస్తే కూడా వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఫ్యామిలీస్ అసలు సంబంధం లేని బ్లడ్ రిలేషన్ వచ్చి దాడి చేసిపోతారు. మాబ్ అటాక్స్ మీరు స్టార్టింగ్ లో చెప్పిన కదా, మాబ్ అటాక్స్ ఇవి చూస్తా చాలా మంది చెప్తారు కదా, హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలతో మాట్లాడానికి భయపడతారు. మీరు చూడండి ఇప్పుడు సోషల్ మీడియా దాంట్లో కూడా చూడండి, ఫేస్బుక్లో దాంట్లో దీంట్లో హిందూ అమ్మాయి పవిత్రంగా తులసి పూజ చేస్తూ ఇంకోటి బొట్టు పెట్టుకొని ఇట్లా ఉంటుంది. ఈ ముస్లిం వాడు ఆ నెత్తికి టోపీ పెట్టుకొని అది పెట్టుకొని ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని వాళ్ళు ముద్దు పెట్టుకుంటూ లేకపోతే ఇంకొక టచ్ చేస్తున్నటువంటి ఫొటోస్ ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. మీ ఫేస్బుక్ లో చూడండి ఏ ఇమేజ్ చూస్తున్నాం కదా, ఏంది అసలు అంటే కావాలని రెచ్చగొడుతున్నారు ఇదంతా. అంతే కదా, రెచ్చగొడగా దాన్ని ఇంకా టెంప్ట్ చేస్తారు, పబ్లిక్ లోపల తీసుకుపోతున్నారు. అంటే
ఇది నేనేమంటున్నా అంటే దీనికి ఎక్కడో ఒకడ పుల్ స్టాప్ పెట్టాలి. దీనికి పొలిటికల్ పార్టీస్ అల్టిమేట్గా విల్ పవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హూ ఇస్ ద విల్ పవర్? పొలిటికల్ విల్ పవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో పొలిటికల్ లీడర్స్ షుడ్ బి రెస్పాండ్. అది ఏ పార్టీ అనే కావచ్చు, వాళ్ళు రెస్పాండ్ కావాలి. ఒక బీజేపీ ఒక్కటే ఫైట్ చేస్తాం దీనికోసం. బీజేపీ కాకుండా మిగతా పార్టీలు వాళ్ళు హిందువులు ఉన్నారు కదా. మొన్న చూసినాం కదా మహారాష్ట్ర ఎలక్షన్లో హమ్ బాటెంగేతో కటెంగే చాలా చోట్ల ఇంకొక ఆడ సుమారు ఒక 15 సీట్లు ఆడ శివసేన బీజేపీ అలయన్స్ లో గెలిచేది. గెలవకపోవడానికి కారణం ఏంది? ఆడ ముస్లింలు పోటీ చేసిన కాడ 100% వాళ్ళు దేర్ ఇస్ నో అదర్ కాంపిటీటర్స్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అదర్ పార్టీస్ ముస్లిమ్స్ లేరు. కానీ హిందూస్ చాలా చోట్ల ఇండిపెండెంట్ గా క్యాండిడేట్ గా హిందూస్ పెట్టేసేది ఎవరు? ముస్లిం స్పాన్సర్డ్ పార్టీసే. ఆ పార్టీసే పోటీ చేయించి, కాంగ్రెస్ లాంటి పార్టీస్ పోటీ చేయించి హిందువుల్ని హిందూ పైన వ్యతిరేకంగా పోటీ చేయించేసి హిందూ ఓట్లు 1000 ఓట్లు 500 ఓట్లు 300 ఓట్లు స్ప్లిట్ అయిన కారణంగా ఈరోజు అక్కడ గెలిచిన క్యాండిడేట్లు ఎవరు? ముస్లిమ్స్. మరి గెలిచినోడు ఏం చేస్తారు తర్వాత? ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్. చూస్తున్నాం కదా హోల్స్ ఇట్లా పరిస్థితులు. రైట్. సో ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? లవ్ జిహాద్ గురించి, గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ గురించి మాట్లాడితే గ్రూమింగ్ గ్యాంగ్లో 1970s ఇట్లా ఉండే. ఎప్పుడు వీఆర్ ఫైన్ దెన్ ఇస్లాం అరైవ్డ్. ఇగో అంటే వాళ్ళ సంస్కృతి ఇస్లాం అరైవ్ అయిన తర్వాత ఇది లాస్ట్ జనరేషన్ ఫైటింగ్ ఫర్ దేర్ సర్వైవల్ ఇన్ బ్రిటన్ కంట్రీస్. ఈ ఆర్టికల్ ఈ కార్టూన్ రిలీజ్ చేసింది మనం కాదు, అక్కడ బ్రిటన్ పేపర్సే. తర్వాత ట్రాఫిక్డ్ గర్ల్ హండ్రెడ్స్ ఆఫ్ ఏషియన్ మెన్ అని అక్కడ ఆర్టికల్స్. బట్ దే ఆర్ నాట్ ఏషియన్స్, దే ఆర్ బిలాంగ్స్ టు పాకిస్తాన్. దే ఆర్ పాకిస్తాన్ మై డియర్, దే ఆర్ పాకిస్తాన్. ఇండియాలో లవ్ జిహాద్, అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్. నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినా కదా, ఏది హడ్డర్ ఫీల్డ్స్లో గ్రూమింగ్ గ్యాంగ్స్ చేసినటువంటి ఏదైతే 20 మెంబర్స్ ఉన్నారో మీరు చూడండి. వీళ్ళ 20 మెంబర్స్ నేమ్ మీకు ఇంతకుముందు చెప్పిన. ఇది వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ఎవిడెన్సెస్. నేనేం మాట్లాడినా ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నా. వీళ్ళంతా కన్విక్ట్ అయ్యారు, వాళ్ళంతా కూడా శిక్ష పడ్డోళ్ళు. ఎందుకంటే ఈ అటాక్స్ అన్నీ కూడా ఎక్కడో కూడా స్టాప్ కావాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రతి ఒక్కరు మాట్లాడారు. చాలా మంది యూట్యూబర్స్ మాట్లాడారు. మీ వాయిస్ మీరు కదా అన్ని చూపిస్తున్నారు కదా, కొంచెం అప్పుడప్పుడు ఈ వాయిస్ని కూడా వినిపించండి. ఏ దేశ వ్యక్తులు ఆ దేశాన్ని ప్రేమించడంలో తప్పులేదు. సో దాన్ని ప్రేమించడానికి మీకు గర్వంగా ఫీల్ కాండి. మీరు డెఫినెట్లీ భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందువులే. హిందుత్వం గురించి మాట్లాడాల్సిందే. మనం మాట్లాడితే మన హిందూ ఫోబియా అంటే కూడా మన హిందువుల్ని మీరు హిందుత్వ మూకలన్నా వీఆర్ నాట్, వాళ్ళు మూకలన్నా డెఫినెట్లీ మనం వానికి ఆ స్థాయిలో జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వేల మైకులు, వేల గొంతులు మాట్లాడాలి, వేల ఛానల్స్ మాట్లాడాలి. దీన్ని అవేర్ చేయాలి పబ్లిక్ని. ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండే ఫ్యూచర్ జనరేషన్ ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్ను మనం ఎట్లయితే డబ్బులను పొదుపుగా వాడుతున్నామో, వస్తువులను బ్యాంకులు ఎట్లా దాచుకుంటున్నామో, మన ఫ్యామిలీస్ని దాచుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడో పోలీసో ఇంకోరు వచ్చి రక్షించుకోవడం, మనమే రక్షించుకోవాలి. కాబట్టి మనల్ని రక్షించుకుంటేనే మన పక్క వాళ్ళు కూడా రక్షించడానికి మీరంతా కూడా నడుము కట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్. లాస్ట్ మాట నేను చెప్పి మనం ఏం చేసేద్దాం. మైనార్టీ అప్పీజ్మెంట్ మన భారతదేశంలో ఎట్లా ఉందో మనకు తెలిసింది కదా. సో మైనార్టీస్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం మన పొలిటీషియన్స్, సోకాల్డ్ సెక్యులర్స్ వీళ్ళందరూ ఎలా అయితే పరితపిస్తుంటారో అలానే ఇప్పుడు బ్రిటన్ పరిస్థితి అయిపోయిందన్నమాట. సో ఇదే గ్రూమింగ్ జిహాద్, గ్రూమింగ్ గ్యాంగ్స్కి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు బ్రిటన్కి సంబంధించిన పార్లమెంట్లో ఎవరైతే ఇప్పుడు గెలుపొందిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా దీనికి అగేన్స్ట్గా ఇలాంటిదంతా లేదు అనేసి, ఇదంతా మనం బయటికి తీసుకురావద్దు, మన దేశానికి సంబంధించినవి మనమే బయట పొగబెడుతున్నాము అనేసి అయితే దీనికి అగేన్స్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు అనమాట. ఇది నేను కాదు, ఇది అక్కడికి సంబంధించిన కొన్ని పేపర్స్ దీని గురించి మాట్లాడుతున్నాయి అనమాట. అంటే మన మైనార్టీ అప్పీజ్మెంట్ బ్రిటన్లో కూడా పనిచేస్తుంది. అక్కడ ఇప్పుడు ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన, మన భారతదేశానికి సంబంధించిన ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోవడము అండ్ అక్కడే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, స్థిర నివాసం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడము అండ్ వాళ్ళ మతాన్ని అక్కడ పెంపొందించుకోవడం, ఇదంతా ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా మైనార్టీ అప్పీజ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అందుకే అక్కడ రోడ్ల మీదకి వేలాది మంది వచ్చి ఇట్లా ప్రొటెస్ట్లు చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రధానమంత్రి ఏమనుంది అందులో వ్యతిరేకంగా యూకే ప్రొటెస్టర్స్, జస్టిస్ ఫర్ ద విక్టిమ్స్ ఆఫ్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అండ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ అథారిటీస్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సిస్టమేటిక్ ఫెయిల్యూర్స్ ఇన్ యాక్షన్. టామ్ హ్యాంక్స్ ఆర్ సంథింగ్ ఎవరో దీన్ని లీడ్ చేస్తున్నారనుకుంటా. అతను అక్కడ కరడు కట్టిన నేషనలిస్ట్. అతను పోలిష్ మ్యాగజైన్ కూడా ఇదిగో ఇస్లామిక్ రేప్ ఆన్ యూరోప్
వాళ్ళు ఇచ్చిన అంటే మనది కాదు, అది ఇక్కడికి సంబంధించింది కాదు. ఇక్కడ లేకపోతే ఈ పాటికి వాడిని ఏదో చేసినాడు, వాడిని దుకాణం బంద్ చేసిన వాడిని మర్డర్ చేసినాడు చూడండి, వాని తల మీద వేలం పెట్టాడు. వాళ్ళు మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చిన మ్యాగజైన్ వాళ్ళు మీరు చూడండి ఇది. అక్కడ అమ్మాయిల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు అన్నది. నేషన్ ఫ్లాగ్ అండ్ ఉమెన్ దే ఆర్ రిమూవింగ్ లైక్ రేపియర్. అంటే మొత్తం దేశాన్నే వీళ్ళు అక్కడ అమ్మాయిల్ని ఇలా చేస్తున్నారు అనేసి దీని మీద రాసిందంటే చూడండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెఫినెట్లీ ప్రభుత్వాలు ఎప్పుడు మారుతాయి. జబ్ జనతా కర్వట్ లేతి హై తబ్ కి ఏమంటారు కదా, రాజనీతి బదల్తాయి. రామ్మోహన్ లోహిర్ గారు రాసినట్టు ఇది. అయితే జనత ఒకేసారి తిరగబడడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు రాజకీయం రాజనీతి అన్నీ మారిపోతాయి. సో జనతను జాగృతం చేయాల్సిన బాధ్యత చాలామంది ఈరోజు మీడియా ఈజ్ అ వెరీ క్రూషియల్ ప్లే రోల్. సోషల్ మీడియా వాళ్ళు చాలామంది అంతా దీన్ని జాగృతం చేయాలి, మార్పు చెందాలి అంటే ఒక చైతన్యమైనటువంటి మూమెంట్ తీసుకురావాలి. తీసుకొస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది డెఫినెట్లీ. ఆ తర్వాతనే పాలిటిషియన్స్ కూడా వాళ్ళు థింక్ చేస్తారు, అవును మేము మారాల్సిందే, తప్పు చేసినది ఎవడైనా వాడిని పట్టుకొని శిక్షించాల్సిందే, ఓటు కోసం ఈ దేశాన్ని త్యాగం చేయం, ఓటు కోసం నా ఇంట్లో ఆడబిడ్డను నేను పణంగా పెట్టను అనే ఒక మైండ్ సెట్ అన్ని పార్టీల పొలిటిషియన్ లీడర్స్కు వచ్చినప్పుడే ఇవి చేంజెస్ అవుతాయి. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఆల్ ద ముస్లిమ్స్, వీఆర్ బ్లేమింగ్ దోస్ హు ఆర్ ఇన్వాల్వింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఎక్కడి నుంచి అయితే స్పాన్సర్ అవుతుంది, మనీ స్పాన్సర్ అవుతుంది, ఎక్కడి నుంచి అయితే కంటెంట్ స్పాన్సర్ అవుతుంది, సో ఎక్కడి నుంచి అయితే ఆర్గనైజ్డ్ ఒక యాక్టివిటీ జరుగుతుంది, ఇదంతా కూడా తప్పు. కాబట్టి ఈ తప్పును ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత అనేక మంది ఉంది. సో డెఫినెట్లీ దీంట్లో మనంతా కూడా పార్టిసిపేట్ కావాల్సిందే. ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు మనమంతా యునైట్ అయ్యి దానికి అగెనిస్ట్గా ఫైట్ చేయాల్సిందే. ఒక ముస్లిం ఒక మాబ్ వచ్చి ఒక హిందూ పైన దాడి చేస్తుంటే మన నుంచి పక్క నుంచి వెళ్ళిపోవడం కాదు. మన ఓల్డ్ సిటీలో చూసారు కదా, నలుగురు వెళ్ళి ఒక్కడిని కొట్టిర్రు. వితిన్ 15-20 నిమిషాల్లో మన నితిన్ నందకర్ లాంటి టీము, యువమోర్చా టీము 100 మంది రోడ్డు మీదకి వచ్చారు. ఏం జరిగింది అక్కడే ఆగిపోయింది. లేకపోతే మన ఇంట్లో పోయి కొట్టడం ఇంకోటి చేయడం చేస్తాం. కాబట్టి ఒక యాక్టివ్ టీం కావాల్సిన అవసరం ఉంది, మనం జాగృతంగా కావాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం పోయి వాడిని దాడి చేయడం కాదు, మనం గట్టిగా ఉంటే వాడే ఆటోమేటిక్గా చక్కగా అయిపోతాడు. సో దానికి అందరూ టుగెదర్గా వచ్చి పనిచేయాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ మహేష్ భాయ్. థ్యాంక్ యూ అన్న.